హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. నా ఛానల్లో ఫిట్నెస్ సంబంధించి పర్సనల్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే ఫిట్నెస్ సంబంధించిన వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయి. అప్కమింగ్ వీడియోస్లో పర్సనల్ గ్రోత్ గురించి కూడా పెడుతూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అవడం వల్ల మీరు మీ వర్క్స్ని కన్సిస్టెన్సీగా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫాలో మై ఛానల్. నేను ఒక 1 వీక్ నుంచి ఈ ఫుడ్ తింటున్నా. ఇది ఏమిటి అంటే బాలామృతం. అంటే ఎలా చెప్పాలి, అంగన్వాడీ దాంట్లో ఇస్తారనమాట బాలామృతం అని. అది ఇంట్లో ఉంది కదా అని దాన్ని ఒకటేద్దామని తింటున్నా. ఇది వరకు అయితే స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, అవి ఓట్స్ అవి తినేవాడిని. ఇప్పుడు ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి దీన్ని ఒకటేద్దామని చెప్పేసి తింటున్నా. ప్రజెంట్ ఇది ఎనర్జీ బాగానే ఇస్తుంది, సో అందుకని తింటున్నా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ డైట్కి వచ్చేస్తాను. 100 పుషప్స్ వర్కౌట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా మోట్లో అదే 100 పుషప్స్ ఏం తీస్తాం అని చెప్పేసి వీడియో షూట్ చేయట్లేదు. 100 పుషప్స్ ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంది. కొంచెం ఫాస్ట్గా వస్తున్నాయి అండ్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఫైబర్స్ యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిమెంట్ వర్క్ వల్ల కార్డియో వర్కౌట్స్ కూడా అయిపోతున్నాయి. కార్డియో వర్కౌట్స్ అప్లై చేయకూడదు అనుకున్నాను, కానీ సిమెంట్ దే వల్ల అలా కుదిరేసింది. వీడియో షూట్ చేద్దామంటేనేమో మొత్తం చేతుల నిండా బాడీ నిండా సిమెంట్ అయిపోయి ఏం పట్టుకోవడానికి కొనట్లేదు. మనమే వీడియో షూట్ చేసుకుంటాం కాబట్టి తీయడానికి కుదరట్లేదు. ఇంక ఈ ప్రీ వర్కౌట్ మీల్ తినేసి 100 పుషప్స్ కంప్లీట్ చేసేసి స్నానం చేసి పడుకోవడమే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసి మళ్ళీ పుషప్స్ తీసి అలా మంచం ఎక్కి పడుకోగానే దారుణంగా వచ్చేస్తాం. మనం ఎంత పని చేసినా, మార్నింగ్ వర్కౌట్ చేసినా మనం సరిగ్గా పడుకుని బాడీకి ఫుల్గా రెస్ట్ ఇచ్చామంటే మన్నాడికి యాక్టివ్ అయిపోద్ది బాడీ. సో ప్రతి ఒక్కరికి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం వీలైనంత వరకు పడుకోవడానికి ట్రై చేయండి. సెల్ ఫోన్లు వచ్చాక పడుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. మనం పడుకోవడానికి ట్రై చేస్తాం కానీ సెల్లే పడుకోవడం. మార్నింగ్ వెళ్తాం. బ్యాక్ మజిల్స్ కి పుల్అప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఈజీగా ఎలా నేర్చుకోవాలో చూపిస్తా. ఈజీగా ఏముండదు, వర్కౌట్ మొత్తం చేయాలి కాబట్టి కష్టమే. ఫాస్ట్గా ఎలా నేర్చుకోవాలో చూపిస్తా. అసలు బాడీ వెయిట్ వర్కౌట్స్ అలవాటు లేని వాళ్ళు, పుల్అప్స్ ఎప్పుడు చేయని వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఏదైనా ఇలాంటి చిన్న సైజు గోడ తీసుకుని కాళ్ళు దగ్గరికి ఎండబెట్టి ఇలా చేయాలి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసేయండి, పర్వాలేదు. మనకి బ్యాక్ మజిల్ యాక్టివేట్ అవ్వడం ఇంపార్టెంట్ అంతే. నెక్స్ట్ పుల్అప్ బార్ ఉంటే పుల్అప్ బారు, లేదంటే ఇలాంటి వాళ్ళోటి సెలెక్ట్ చేసుకుని హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ చేయండి.
ఇలా వీలైనంతసేపు హ్యాంగ్ అవ్వాలి. థర్డ్ స్టెప్ ఇందాకలాగే హ్యాంగ్ అవ్వండి, కాకపోతే కొంచెం పొజిషన్ చేంజ్ చేయాలి. ఎలా అంటే ఇందాక ఇలా హ్యాంగ్ అయ్యాం కదా, ఇప్పుడు ఇలా లైటీస్ని పైకి లేపి షార్ట్ని కిందకి దించి ఫోర్త్ స్టెప్ నెగిటివ్ పుల్అప్స్. ఏం లేదు, జంప్ చేసి పైకి పుల్ చేసి స్లోగా దిగడమే. ఎలా అంటే జంప్ చేసి పైకి పుల్ చేసి స్లోగా దిగడమే. మళ్ళీ జంప్ చేసి పైకి పుల్ చేసి స్లోగా దిగడమే. ఇవి నెగిటివ్ పుల్అప్స్ తర్వాత డైరెక్టింగ్ పుల్అప్స్. కాకపోతే మనకి స్టార్టింగే రావు కాబట్టి కొంచెం సపోర్ట్ తీసుకోవాలి. అదే ఇలాంటి వాల్ కానీ అదే కొంచెం హైట్ ఉన్నది ఏదైనా సెలెక్ట్ చేసుకుని, లేదంటే కుర్చీ వేసుకుని ముందు పైకి లేచి స్లోగా దిగుతాం కదా, దానికే మళ్ళీ పైకి లేచేటప్పుడు దాని సపోర్ట్ తీసుకుని కొంచెం చిన్నగా సపోర్ట్ తీసుకుని దిగడమే. మళ్ళీ మెల్లమెల్లగా సొంతంగా ట్రై చేస్తూ పుల్అప్స్ తీసేయడమే. ఈ 5 ఈజీ స్టెప్స్ చేయడం వల్ల పుల్అప్స్ అనేది వచ్చేస్తాయి. పుల్అప్స్ రావడం వల్ల లాట్, లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ మొత్తం అంతా సెట్ అయిపోయింది. వైడ్ బ్యాక్ రావాలంటే, వీ షేప్ బ్యాక్ రావాలంటే ఖచ్చితంగా పుల్అప్స్ చేయాల్సిందే. జిమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా బర్బల్ రోస్, డంబుల్ రోస్ చాలా ఉన్నాయి, మెల్లగా యాడ్ చేసుకుందాం. వస్తే మనం కాస్త హోంవర్క్ కోర్స్ చేస్తున్నాం కాబట్టి పుల్అప్స్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్కి. లేదనుకో హ్యాండ్స్, ట్రైసెప్, షోల్డర్, చెస్ట్, లెగ్, కోర్ అన్నీ బాగా ఉంటే బ్యాక్ వచ్చేసరికి కొంచెం ఏదో డల్గా అనిపిస్తుంది. దాన్ని కూడా చేయాలి అంటే పుల్అప్స్ తీయాల్సిందే. ఏదో వర్క్ మీద సిమెంట్ పని చేస్తున్నాం వల్ల ప్రజెంట్ పుల్అప్స్ చేయట్లేదు, నేను అంత టైం ఉండట్లేదు. జస్ట్ 100 పుషప్స్కి సరిపోతుంది డైలీ. వర్కౌట్స్ కూడా చేయట్లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నలిగిపోతుంది. ఫుడ్ మాత్రం గట్టిగా పెట్టాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. పుల్అప్స్ ఖచ్చితంగా అందరూ నేర్చుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ కానీ చూడకపోయింటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.